ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు సంతోషంగా ఉండాలని, ముఖ్యంగా ఆత్మీయంగా బలాన్ని పొందుకుని దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని తరచూ ఈ ఆడియో క్లిప్స్ మీకు సమర్పిస్తున్నాం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. కీర్తనల గ్రంథము 18:19. గమనించండి, ఇక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తున్న రీతిగా విశాల స్థలమునకు ఆయన నన్ను నడిపించెను. మన జీవితంలో ఎన్నో ఇరుకైన పరిస్థితులు గుండా, ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నప్పుడు, దేవుడికి మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని విడిపించి విశాలతలోకి నడిపించాడు కదా. మనమున్న చిన్న స్థితి నుండి మనల్ని విడిపించి గొప్ప స్థితికి మనల్ని తీసుకుని వచ్చాడు కదా. మరి ఆయన ఎడల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉన్నారా? నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించున్నాడు. ఈ మాట దావీదు భక్తుడు సెలవిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఒక వ్యక్తి దేవుడికి ఇష్టుడిగా జీవిస్తున్నప్పుడు దేవుడు సమస్తమైన ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి విడిపిస్తాడు కదండి. అనేకమైన ఆటంకాల నుంచి తప్పిస్తూ ఉంటాడు కదా. అందుకే మనము మన జీవితంలో దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవుడు మనల్ని తప్పించు రీతిగా మనం ప్రవర్తించాలి. ఆయనకు నచ్చిన విధంగా, ఆయన వాక్యానుసారంగా, ఆయన చెప్పిన జీవితానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు మన యందు సంతోషించడం మాత్రమే కాకుండా సమస్తమైన ఇబ్బందుల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. విశాల స్థలమందు మనల్ని నిలబెడతాడు. శ్రమలో దుఃఖములో నన్ను ఆదరించావు నీవు, ఇరుకు తొలగించి విశాల స్థలమందు నిలిపావు. శ్రమలో దుఃఖములో నన్ను ఆదరించావు నీవు, ఇరుకు తొలగించి విశాల స్థలమందు నిలిపావు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతన్ని తప్పించదును. చూడండి, కీర్తనల గ్రంథము 91:14 ఈ మాటను మనం చూడగలుగుతాం. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుడు వారిని తప్పిస్తాడండి. దేవుడు వారిని విడిపిస్తాడండి. వారికున్న కష్టముల నుంచి, నష్టముల నుంచి, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, సమస్తమైనటువంటి అననుకూలమైన పరిస్థితుల నుంచి విడిపించి శ్రేష్టమైన, సానుకూలమైనటువంటి నెమ్మదిగల స్థితిలో దేవుడు వారిని నిలబెడతారు. అటువంటి స్థితి మనము కలిగి ఉండాలంటే ముఖ్యంగా ఆయన్ని మనము ప్రేమించాలి. ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటామో దేవుడు సమస్తమైన ప్రమాదాల నుంచి, సమస్తమైన ఇబ్బందుల నుంచి మనల్ని తప్పిస్తాడు. ఆయన నామాన్ని గణపరుచుకుంటాడు. ఆయన మనల్ని గొప్ప చేస్తాడు. అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవా నా దేవా, నీ ప్రేమ ఎంతో మధురం, మహిమా ఘనత ఎల్లప్పుడూ నీకే. నీ కృపను మా ఎడలో చూపించుమయ్యా, నీ దయతో మమ్మును కరుణించుమయ్యా. నీ కృపను మా ఎడలో చూపించుమయ్యా, నీ దయతో మమ్మును కరుణించుమయ్యా. యేసయ్య నీవే నా తోడు, దర్శించుమయ్యా నేడు. యేసయ్య నీవే నా తోడు, దర్శించుమయ్యా నేడు. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములయ్యా. ఇంతవరకు మీరు మాకు సహాయం చేస్తున్న విధమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ ఆడియో క్లిప్ ఎంతమంది అయితే వింటున్నారో వారి యొక్క హృదయంలో నీ పరిశుద్ధాత్మ క్రియ జరిగించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా వారికున్న ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చండి. వారు నీకు ఇష్టలుగా, నీకు నచ్చిన విధంగా నీ మీద ఆధారపడి జీవించడానికి మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. వారి పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశములు, తలంపులు నెరవేర్చుకోమని, వారిని ఆశీర్వదించి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా వారిని నిలవబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.